హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీ అందరి కోసం ఒక మంచి ఇమ్యూనిటీ డ్రింక్ తయారు చేసి చూపించబోతున్నానండి. దానికంటే ముందు నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. దీనికోసం 2 గ్లాసుల నీళ్లు తీసుకొని స్టవ్ పై పెట్టుకోవాలి. ఈ నీళ్లు వేడవుతున్నప్పుడే మరోవైపు 1.5 ఇంచు వరకు అల్లంని తీసుకొని పొట్టు తీసి కడుక్కోవాలి. ఈ అల్లాన్ని కాస్త కచ్చా పచ్చాగా దంచుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అల్లాన్ని దంచుకోవాలి. తర్వాత వేడవుతున్న నీటిలో ఈ దంచిన అల్లాన్ని వేసుకోవాలి. అల్లం వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ నీళ్లను బాగా మరిగించుకోవాలండి. అల్లంలో ఉండే రసం అంతా వాటర్లోకి వచ్చేటట్టు మరిగించుకోవాలి. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో మన బాడీకి ఎంత అల్లం వెళ్తే అంత మంచిదండి. అలానే మన అల్లాన్ని డైరెక్ట్గా తీసుకోలేం కదా, అందుకని ఇలా డ్రింక్స్ ద్వారా కానీ లేదా వేరే ఏదైనా ఫుడ్స్ ద్వారా కానీ తగినంత అల్లాన్ని మన ఒంటికి తీసుకుంటే మంచిదండి. ఈ వాటరు బాగా చల్లారిన తర్వాత కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో నిమ్మరసం వేసుకోవాలండి. 2 గ్లాసుల వాటర్కి 1 నిమ్మకాయ వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఈ డ్రింకు వీలైనంత వరకు ఉదయం చేసుకొని తాగితే చాలా మంచిదండి. పెద్దవాళ్ళకైతే 2కి సరిపోతుందండి. అదే చిన్నపిల్లలకైతే 1 4 వరకు సరిపోతుంది. తర్వాత గ్లాస్లో వడకట్టుకుందాం. తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు తేనెను వేసుకోవాలండి. ఈ తేనె కూడా మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. అల్లం, నిమ్మరసం, తేనె ఈ 3 కాంబినేషన్తో ఈ డ్రింక్ అనేది చాలా మంచిదండి. మన ఒంటికి మంచి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా రోజు తయారు చేసుకొని తాగండి. అందరూ ఆరోగ్యంగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.